నమస్తే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు అన్ని మాటలు వింటున్నాము. ఒకటి, మోదీ గారు 2014లో మాకు తెలిసిన కూటమి ఇది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు ఎమర్జింగ్ పార్టీ, చాలా డక్కాముక్కీలు కూడా తిన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని విషయాలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సీనియర్, 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఆయనేమి ఆషామాషి అయిన పొలిటీషియన్ కాదు. సో ఒకసారి పొత్తులో వెళ్ళిన తర్వాత అప్పటి సభలో అన్ని చూసిన వ్యక్తే. మోదీ గారికి ఏమి ఈ పొత్తులు అవి కొత్త కాదు. 38 పార్టీస్ తో పొత్తున్నాం మేము దేశం మొత్తట నలుమూలల. సో ఏ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో ఏ రీజనల్ పార్టీస్ స్వయంకృతాపరాధం ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు హైజాక్ చేసింది భారతీయ జనతా పార్టీ అంటే ఓ పక్కనేమో 1% కూడా లేదు అంటున్నారు, ఇంకొక సైడ్ ఏమో భారతీయ జనతా పార్టీ హైజాక్ చేసే అంత లెవెల్ భారతీయ జనతా పార్టీకి ఉందని మళ్ళీ వీళ్ళే ఒప్పుకుంటున్నారు. 2, మోదీ గారు మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలో వీళ్ళే మాట్లాడేస్తారు, ఏం మాట్లాడకూడదో వీళ్ళే మాట్లాడతారు. ఏది మాట్లాడినా అందులోంచి విమర్శనాత్మకమైన బాణాలు సంధించడము వీళ్ళే సంధిస్తారు. రాజధాని గురించి మాట్లాడలేదంటున్నారు, గతంలో రాజధాని కోసం వచ్చారన్నారు, మట్టి నీళ్లు తెచ్చారు, ఏం చేశారన్నారు. అంటే మనం చూసే దృక్పథం బట్టి మన మాటలు ఉంటాయి. మోదీ గారికి ఈసారి మళ్ళీ మధ్యలో అపోహలతో దూరం అవ్వడం, మళ్ళీ కూటమిలోకి ఏ విధంగా మనం ఫామ్ అయ్యామో ఆఖరి నిమిషాల్లో ఎలక్షన్స్ ముందు మీకు తెలుసు. అయినా మోదీ గారు మేము దేశంలో 3వసారి అతి బలమైన పార్టీగా మళ్ళీ మేము ఎమర్జ్ అవ్వబోతున్నాం. అటువంటిది మోదీ గారు ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ ఎవరైనా రాసిస్తే ఆయన చదువుతారా? ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరు, తమిళనాడు కూడా వెళ్ళారు, అక్కడ పరిణామాలు వేరు. అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన అక్కడున్న రీజనల్ పరిణామాలు ఉన్నాయి. అలా రాగానే ఒక్క నిమిషంలో ఆయన ఎలా బిహేవ్ చేయాలో కూడా మనం మాట్లాడలేం కదా. ఆయన స్వతహాగా హుందా అయిన వ్యక్తి. కలిసాం కదా, మా స్ట్రాటజీస్ మాకుంటాయి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అలయన్స్ అనేది కలిస్తే ఖచ్చితంగా వీళ్ళకే ఓటేయాలి అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి జాతీయ నాయకత్వం చాలా ఒక ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయం వెనకాల ఎన్నో కారణాలు ఎన్నో చూసామండి. ఇదేం కొత్తగా ఇవాళ మీరు రమ్మంటే వచ్చేసి పొమ్మంటే పోయేయడానికి అన్ని కూడా ఒక ఎజెండా ఉన్న పార్టీస్ అండి. ఎలా పడితే అలా మనం ఇక్కడ కూర్చుని మాట్లాడకూడదు. వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. భారతీయ జనతా పార్టీ, టీడీపీ అండ్ జనసేన. అండ్ నిన్న అంటున్నారు ఎన్డీఏ గురించి మాట్లాడుతున్నారేంటి అంటే, ఎస్, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు ఎన్డీఏ గురించి. ఎందుకంటే ఇది ఎన్డీఏలో జాయిన్ అయిన పార్టీస్ కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో కేంద్రం ప్రవేశపెడుతున్న స్కీమ్స్ అన్ని కూడా వారి నోటంట విన్నాం నిన్న. అన్ని ఉంటాయండి. ఇది ఎన్డీఏ పార్టీ సభ. ముందే మేము చెప్పాము, ముందే మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇది ఎన్డీఏ కూటమి సభ అంటే ప్రజల ముందు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము అని సంకేతం. రానియండి, ఇంకా క్యాండిడేచర్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ ఏమీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. క్యాండిడేచర్స్ అన్ని కూడా అయ్యి సక్రమంగా ఇప్పుడు ప్రజలకు ఒక సంకేతం. ఇది ఈ ఒక్క సభతోనే ఆఖరా? ఇదే ఫస్ట్ అండ్ ఫైనలా? నాట్ ఎట్ ఆల్. ఫస్ట్ సభలో మోదీ గారు మాతో ఉన్నారు, మేము ముగ్గురం కలిసి కట్టుగా ఈసారి అలయన్స్ లో మేము ఎలక్షన్స్ కి వెళ్తున్నాము అన్న సంకేతం వరకే. ఇంకా మిగిలిన సంతృప్తులు అసంతృప్తులు రాజధాని